రేపు బుధవారం రోజున ఆవాలతో ఇలా చేయండి. 2 నిమిషాల్లో మీ దరిద్రాలు పోయి డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. మనకు రేపు బుధవారం అష్టమి తిథి కదండి. ఇదేంటంటే చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు. అష్టమి తిథి రోజున ఆవాలతో పరిహారం చేసుకుంటే తప్పక సిద్ధిస్తుందని పురాణమే చెబుతుంది. శాస్త్రాల ప్రకారం నార్మల్గా ఏంటంటే బుధవారం రోజునండి మీరిలా ఆవాలను తీసేసుకుని పరిహారం కిందికి మనం వాడుకొని పరిహారం చేసుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మనకు ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి, దరిద్రాలు ఉంటూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, అష్ట కష్టాలు పడుతూ ఉంటాం. ఎంత చేసుకున్నా కానీ మనకు కలిసి రాక మనం ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అష్టమి రోజున చేసే పరిహారం 99% ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ రోజున చేసుకోండి ఈ పరిహారం. మీకుండే దరిద్రంతో పాటు దిష్టి దోషం అలానే కాకుండా భరించలేని కష్టాలు ఇవన్నీ కూడా పోగొట్టుకోండి. అసలు ఆవాలను ఏ ప్రదేశంలో పడేయాలి, అలానే కాకుండా మనం ఏ పనిని చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక బుధవారం అండి గణపతికి అంకితం చేయబడుతుంది. అలానే అష్టమి తిథి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అష్టమి తిథి రోజున మనం ఏ చిన్న పని చేసుకున్నా సరేనండి, మనకు ఉండే ఎన్నో అష్ట కష్టాలు అంటే మనము మానవులము భరించలేక కొన్నిసార్లు మనం కష్టాలు పడుతూ ఉంటాము. అష్ట కష్టాలతో జీవితమే ఇబ్బందులకు పాల్పడుతుంది. జీవితం అంతా కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. మా జీవితంలో ఎప్పుడు కష్టము, దుఃఖము, దారిద్రము ఇదే ఉంటూ ఉంటుందండి. ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసేసుకోండి, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. బుధవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఏంటంటే గనక గణపతి పటం ముందు ఒక చిన్న దీపం పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే కనుక మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. గణపతి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మన పనులు వాయిదా పడవు, పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలానే మనం ఏంటంటే ముఖ్యమైన పనుల కోసం బుధవారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకి ఓం గం గణపతే నమః అనుకొని ఇంట్లో నుంచి బయటికి వెళితే మనం వెళ్ళే పని తప్పనిసరిగా పూర్తవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటేనండి దరిద్రాలు అధికంగా ఉంటూ ఉంటాయి. దరిద్రం అంటే ఎలా ఉంటుందంటే కనుక మనం చేసే కొన్ని పాపాల వల్ల కూడా అది మనకు దరిద్రం కిందికి వస్తుంది. అలానే కాకుండా కొన్ని కష్టాల వల్ల కూడా మనకు దరిద్రం అనేది దాపరిస్తూ ఉంటుంది. దరిద్రం మనకు పట్టి పీడించినప్పుడు, దరిద్రం మన నెత్తి మీద తాండవం చేసినప్పుడు మనం ఏ పని చేసినా కానీ కలిసి రాదు, చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇంకా దరిద్రాలతో మన జీవితం నిండిపోయి మనం చాలా బాధపడిపోవటం, ఇబ్బంది పడిపోవటం, అలానే కాకుండా భరించకుండా సమస్యలు రావటం ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట. అలా దరిద్రాలను పోగొట్టుకోవడానికి ఈ అష్టమి బాగా కలిసి వస్తుందండి. అందుకే ఆవాలను తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరైనా చేయొచ్చు, ఎవరు చేసిన ఫలితం ఉంటుంది. ఎవరికైతే విపరీతమైన కష్టాలు అలానే కాకుండా దరిద్రాలు ఉన్నాయో అలాంటి వాళ్ళు చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ పొందుతారు. వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందన్నమాట. 2 నిమిషాల్లో మీ దరిద్రాలు పోతాయండి, మీరే ఆశ్చర్యపోతారు. 2 నిమిషాలు కూడా పట్టవన్నమాట ఆవాల పరిహారం. మనం చేసుకున్నంత లోపే మనం చేసుకుని ఆవాలను పడేసినంత లోపే మనకి ఏంటంటే ఫలితం వస్తుంది. అలా దరిద్రం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఆవాలతో ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు నరదిష్టి కూడా పోతుంది ఒక రకంగా చెప్పాలంటే. అందుకే మీరు ఇలా ఆవాలను తీసేసుకొని ఈ పనిని చెయ్యండి. నార్మల్గా ఆవాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పసుపు ఆవాలు, రెండోది వచ్చేసి నలుపు ఆవాలు. మీకు ఒకవేళ పసుపు ఆవాలు దొరికాయి అనుకోండి, అవి తీసుకోండి. అవి ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, చాలా పవర్ఫుల్ అండి. ఆవాలు చాలా వరకు కూడా దొరుకుతూ ఉంటాయి. కొంతమందికి పసుపు ఆవాలంటే తెలియదు. అలాంటి వాళ్ళు ఒకవేళ లేవు అనుకుంటే వీటితోనే నల్లటి ఆవాలతోనే చేసుకోండి. అదే పసుపు ఆవాలు దొరికితే మాత్రం వాటిని వదులుకోకుండా తెచ్చుకొని వాటితో పరిహారం చేసుకోండి, ఇంకా మంచిది. మీరే ఏంటంటే కనుక లైవ్లో రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత బాగుంటుందండి ఆ పసుపు ఆవాల పరిహారం. దీనితో కూడా వస్తుంది, కానీ దానితో పోలిస్తే 1% తక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి ఇలా మీరు ఆవాలను తీసేసుకుని ఎడమ చేతిలో పట్టుకొని మీ దరిద్రాలు పోవాలని, మీకంతా కూడా మంచి జరగాలని, మీరు పట్టిందల్లా బంగారం లాగా మారాలని, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకూడదనేసి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, చెప్పుకోండి. ఆవాలను ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి. కుడి చేతితో కొన్ని పరిహారాలు మనకు పనిచేయవు. ఇలా మనము దిష్టి, దరిద్రము, దోషము ఇలాంటివి తొలగించుకోవడానికి మనకు ఎడమ చేతి వాటమే బాగుంటుందండి. అందుకే ఎడమ చేతిలో పట్టుకోండి. పట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత తల చుట్టూతో 3 సార్లు తిప్పండి. ఎడమ చేతితో పిడికిలు బిగించి కింద పడకుండా 3 సార్లు తిప్పి వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక మీరండి గుర్తుపెట్టుకోండి, మనకు నార్మల్గా కాలువలు ఉంటాయి కదండి, కాలువల్లో పడేయండి. అలా పడేయటం వల్ల ఏంటంటే కనుక ఆ మురికి కాలువల్లో మన దరిద్రం అంతా కూడా కొట్టుకుంటూ పోతుందన్నమాట. ఒకవేళ మీకు కాలువలు లేవనుకుంటే కనుక ఏదైనా సరే దూరంగా చెట్టు మొదట్లో కూడా మనం పడేసుకోవచ్చు. అలా కూడా మనకు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం చూస్తాము. ఇదేంటంటే 2 నిమిషాల్లోనే మనకు రిలీఫ్ని కలిగిస్తుంది. అలానే కాకుండా మన దరిద్రాన్ని పోగొడుతుంది, మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే పరిహారం. కాబట్టి ప్రయత్నించండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆవాలే కదా అనుకుంటాం, కానీ ఆవాలు తాంత్రిక పరిహారాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆవాలతో చేసే పరిహారం ఏదైనా సరే ఫలితం తెచ్చిపెడుతుందని ఒక నమ్మకం. ఇదేంటంటేనండి చాలా వరకు కూడా తంత్ర పరిహారం, మంత్ర పరిహారం, అలానే తాంత్రిక పరిహారాలలో
కొన్నిట్లలో ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కొంచెం పవర్‌ని ఎక్కువగా కలిగి ఉంటాయండి. అందుకే వీటి వల్ల మనకేంటంటే మంచి లాభం ఉంటుందనమాట. అంటే పరిహారం చేసుకుంటే అది మనకు పనిచేస్తుంది. సెకండ్స్‌లో అలానే కాకుండా నిమిషాల వ్యవధిలోనే ఏంటంటే మనకు ఫలితాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది. కాబట్టి ఆవాలతో చాలామంది కూడా పరిహారాలు చేస్తారు. ముఖ్యంగా మనం ఏంటంటే గనక ఇలాంటి తిథివార నక్షత్రం రేపు అష్టమి బుధవారం చాలా చాలా అద్భుతంగా ఉందండి. చేసేసుకోండి. మీకుండే ఇబ్బందంతా కూడా పోగొట్టుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటండి, మన పిల్లల పరంగా అంటే నార్మల్గా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, బాగా సంపాదిస్తారు, బాగా అంటే సంపాదిస్తారండి. సంపాదించినప్పటికీ చాలామంది కూడా ఇరుగువారు పొరుగువారు అంటే మా పిల్లల్ని చూసి దిష్టి పెడతారు. మా పిల్లలకి ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మా పిల్లల సంపాదన కొంచెం తగ్గిపోయిందండి, అంటే మా పిల్లల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం అనుకునేవారు కూడా. అలానే కాకుండా కొంతమంది పిల్లలకు అనారోగ్యం ఉంటుంది, ఇబ్బంది ఉంటూ ఉంటుంది కొంచెం, అంటే ఇలా ఆరోగ్యంగా ఉండరు, అనారోగ్యంగా ఉంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా అంటే నార్మల్గా ఇప్పుడు మీ పిల్లల పరంగా మొత్తం చేసుకునే పరిహారం అని చెప్పొచ్చు. ఇలా మీరు ప్రయత్నించండి. ఇది కూడా అష్టమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిది. అందుకే సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, దీనికి మనం పెద్దగా డబ్బు కూడా ఖర్చు పెట్టామండి. మన ఇంట్లో ఆవాలు ఉంటాయి, మనం పోపుల్లో వాడుకుంటాం, తీసుకుంటామా, పరిహారం చేస్తామా, ఎవరికి చెప్పకుండా గమ్మునైపోతామా. అంటే మనం ఏంటంటే ఇలా చేసుకున్నాం అందుకే మాకు ఫలితం వచ్చింది, ఇలా పంచుకోకూడదు. కొన్ని పరిహారాలకు శాస్త్రాల్లో ఏంటంటే కనుక ఇతరులతో పంచుకుంటే ఫలితాలు రావని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. మనకి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అన్నమాట. అందుకే మీరేంటంటే కనుక మీ పిల్లల పరంగా పిల్లలు సంపాదించలేకపోతున్నారు, దిష్టితో సఫర్ అవుతున్నారు, పిల్లల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, పిల్లల సంపాదనపై అందరి కళ్ళు ఉన్నాయండి అని బాధపడేవారు కూడా మీరేంటంటే కనుక ఈ పనిని చెయ్యండి. ఏం చేయండి కనుక ఒక తెల్లని కాగితం తీసుకోండి. తీసేసుకున్న తర్వాత దానిపైన గీతలు రాతలు ఉండకూడదండి. అలా తీసేసుకుని ఈ కాగితం పైన ఏంటంటే కనుక మీరు ఒక స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలండి, చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, దానితో 1 స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి. ఆవగింజలను తీసుకున్న తర్వాత మీరు అందులో ఒక 5 లేదా 6 కర్పూర బిళ్ళలు వేయండి. నార్మల్గా ప్రతిదినం మనం హారతిస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళలు వేసుకోండి. అలా వేసేసిన తర్వాత మీ పిల్లలకండి తూర్పు ముఖాన నించోబెట్టండి. అంటే సంపాదించే పిల్లలు, ఇప్పుడు మీ పిల్లలు సంపాదిస్తున్నారు అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, కానీ ఈ దిష్టి దోషాల వల్ల మా పిల్లలకు చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా ఆవాల్లో కర్పూర బిళ్ళలు వేసేసి దాన్ని చిన్న పొట్లంలాగా కట్టేసి ఆ పిల్లలు ఏంటంటే కనుక తూర్పు ముఖం చూసేలాగా అంటే నిచ్చోబెట్టేసి పరిహారం చేయండి. ఏమీ లేదండి, ఇలా మనము అంటే దిష్టి తీస్తూ ఉంటాం కదా, మన ప్రాంతాన్ని బట్టి మనం దిష్టి తీస్తాం కదా, అలాగే తీయొచ్చు. లేదా అలా మాకు రాదనుకుంటే కనుక తల చుట్టూదా 9 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత బయటికి తీసుకొచ్చి దాన్ని కాల్చేయండి. అలా కాల్చడం వల్ల ఆ పిల్లల ఎదుగుదలను ఆపటానికి ఏర్పడే దిష్టి కావచ్చు, కనిదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, జనఘోష కావచ్చు, ఇలాంటివి నార్మల్గా ఉంటూ ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు. ఎప్పుడైతే పిల్లలు కొంచెం క్షీణించి అనారోగ్యంతో ఉండిపోతారో, అలానే కాకుండా వారి సంపాదన తగ్గిపోతుందో, అలానే నలుగురు ఏంటంటే కనుక మీ పిల్లలు సంపాదిస్తున్నారు ఎదుగుతున్నారని ఏడుస్తూ ఉంటారో అప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. అప్పటి వరకు ఏంటంటే కనుక పిల్లలకు దిష్టి తాకుతుంది, పిల్లలకి ఇబ్బంది కలుగుతుందని మనం అసలు ఏంటంటేనండి గమనించుకోలేం కదా. కాబట్టి ఏంటంటే మీరు ఇలా పిల్లల పరంగా ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి. చేసిన వెంటనే ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. అందుకే ఇలా తల చుట్టూ తిప్పిన తర్వాత కొంచెం కాల్చేటప్పుడు జాగ్రత్త వహించండి, లేదంటే అవి చిటపటలాడతాయి కదా, ఇబ్బంది కలుగుతుందనమాట. అందుకే కొంచెం దూరంగా కాల్చండి, ఇంట్లో కాల్చకండి. ఇంట్లో కాలిస్తే మీకేం పెద్దగా ప్రయోజనం ఉండదనమాట. అందుకే దూరంగా కాల్చండి. ఏదైనా చెట్టు మొదట్లో కావచ్చు, లేదంటే మీ ఇంటి నుంచి బయటకు వచ్చి కాల్చండి. మనకైతే నార్మల్గా పల్లెల్లో ఏంటంటే కనుక ఇలా మంచి ప్రదేశాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కాల్చొచ్చు. అక్కడికి వెళ్ళేసి ఈ విధంగా కాల్చేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ పిల్లల ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, మంచి ఫలితం వస్తుంది. వాళ్ళ యొక్క అంటే ఎదుగుదలను చూసి మీరే ఆశ్చర్యపోతారండి, చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా, పిల్లల పరంగా చిన్న పిల్లల పరంగా కూడా మీకు ముందే చెప్పాం కదండి, పసుపు ఆవాలు దొరుకుతాయి తెచ్చుకోండి. పసుపు ఆవాలు అనేవి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా ఉంటాయండి. ఆవాల మీద పొట్టు తీసేస్తే అవి పసుపు ఆవాల కిందకే పరిగణించబడతాయండి. కాబట్టి ఏంటంటే వీలుంటే పసుపు ఆవాలు అంటే నల్లటి ఆవాలు తీసుకొని దానిపైన కొంచెం పొట్టు ఇలా తీసేస్తే అవి పసుపు ఆవాలలాగా మారిపోతాయి. అలా మారిపోయిన ఆవాలతో తీసుకొని పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఫలితం కూడా వస్తుంది. మీ యొక్క అంటే చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు కదండి, పుట్టిన 3 నెలల పిల్లల నుంచి 20 ఏళ్ల లోపు పిల్లల వరకు ఏంటంటే కనుక ఆవాలతో ఇలా అష్టమి తిథి రోజు కావచ్చు, అమావాస్య తిథి రోజు కావచ్చు, పంచమి, అలానే కాకుండా సప్తమి తిథి రోజు, అలానే కాకుండా ఏంటంటే కనుక బుధవారం, శనివారం, ఆదివారం దిష్టి తీయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక ఆవాలను తీసుకున్నామా, తీసేసుకుని అందులో కొద్దిగా ఏంటంటే కనుక చిటికెడే పసుపు వేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత ఏంటంటే పిల్లలకు దిష్టి తీయాలి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు. కాబట్టి మీ పిల్లలకు మీరు ఎలా దిష్టి తీస్తారో అలా తీసేయండి. కొంతమంది అంటారండి దిష్టి తీస్తే పోనే పోదండి,
అసలు మాకు దిష్టి తీయడమే రాదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక చెంబుడు నీటిని తీసుకొని అందులో ఏంటంటే కనుక కొద్దిపాటి ఆవాలు అలానే కాకుండా పసుపు వేసేసి ఆ చెంబుతో చక్కగా దిగదూర్చాలండి. దిగదూర్చిన తర్వాత ఏంటంటే ఆ నీటిని తొక్కని ప్రదేశంలో పడేయాలి. అలా పడేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా చాలా వరకు కూడా అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. ఆ నీళ్లను బయట పడేసిన తర్వాత మీరేంటంటే కనుక ఆ పిల్లల కాలు చేతులు కడిగేయండి, సరిపోతుంది. బట్టల్ని కూడా మార్చేయండి. ఆ తర్వాత రోజు నుంచి చూడండి, అంటే ఈ రోజు ఒక రోజు నిద్రించిన తర్వాత మరుసటి రోజు నుంచి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు. పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. వారి యొక్క ఇబ్బంది అలానే కాకుండా అనారోగ్య సమస్య, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, అవి పోతాయి. అవన్నీ కూడా ఏంటంటే తొలగిపోయి పిల్లలు అంటే చక్కగా అన్నం తినటం, మనశ్శాంతిగా ఉండటం, కొంచెం ఇబ్బంది తగ్గించడం, అంటే ఏడిపిస్తూ ఉంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి బయటపడటం, చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి వారు బయటపడటం, ఇవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూస్తారండి. చూసేసి ఆశ్చర్యపోతారు. ఆవాలే కదా అనుకుంటాం, కానీ ఆవాలకు అతీత శక్తి ఉంటుందండి. శాస్త్రాల్లో ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి అష్టమి తిథి రోజున ఆవాలతో చేసే పరిహారాలకు తప్పక ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు కూడా ప్రయత్నించేసి ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పెద్దవారి పరంగా కూడా చేయొచ్చండి. ఆవాలు అప్పటికప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, పదే పదే మాకేంటంటే చెడు కళలు వస్తున్నాయి, ఇబ్బంది కలుగుతుంది, చాలా వరకు కూడా అండి మాపై తంత్ర ప్రయోగం జరిగింది, అంటే మాకు ఎవరో ఏదో చేయించారు, మేము ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఇలా పసుపు రంగు ఆవాలు ఎక్కడైనా దొరుకుతాయండి, పల్లెల్లో దొరుకుతాయి, ఎక్కడైనా సరే దొరుకుతాయి అన్నమాట. చిటికెడన్ని తీసుకోండి. తీసేసుకుని ఆ యొక్క అంటే ఆవాలను ఎరుపు రంగు వస్త్రంలో పెట్టుకోవాలండి. పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మనం ఏంటంటే మోచేకి కట్టుకోవచ్చు, లేదంటే మెడలో ధరించుకోవచ్చు. ఇలా ధరించడం వల్ల ఏంటంటే కనుక 21 రోజుల తర్వాత మనపై ఉండే చెడు ప్రయోగం, అంటే మనపై ఉండే భయంకరమైన ప్రయోగం, మనపై భూతాలు పేతాలు పట్టి పీడిస్తాయి, మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాటి నుంచి బయటపడడానికి పసుపు ఆవాల పరిహారం ఈ విధంగా ఉపయోగపడుతుంది. యంత్రం రూపంలో ధరించవచ్చు, అంటే యంత్రం రూపంలో మనకు ధరించడం ఇబ్బందికరంగా ఉంటుందండి. ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దాన్ని చిన్న మూటలాగా కట్టాలన్నమాట. చాలా చిన్నది కట్టేసుకొని మనము ఇక్కడ మన చేతికి ఏంటంటే కనుక మణికట్టు దగ్గర కూడా మనము అంటే చేతి ఇలా ఏంటంటే కనుక మోచేతి పైన కట్టుకోవచ్చు. అలా కుదరకపోతే మెడలో ఏంటంటే కనుక రహస్యంగా కట్టుకోవచ్చు. నలుపు రంగు దారానికి ఎరుపు రంగు వస్త్రం కట్టి కూడా ఆ విధంగా కూడా కట్టవచ్చు. అలా కట్టుకొని 21 రోజుల పాటు ఉంచుకోవాలి. అలా ఉంచేసిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే మనకు అంటే ఏదైనా చెడు జరిగితే దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది కదా, అది మనని ఏమి చెయ్యకుండా ఆ ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా చెయ్యటానికి అడ్డుకుంటాయి ఈ పసుపు ఆవాలు. అలా అడ్డుకొని ఏంటంటే కనుక చెడుని మొత్తం కూడా తీసేసి మనం బాగుండేలాగా చేస్తాయండి. కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటివి ఉన్నాయి, ఇలా జరుగుతున్నాయి అనుకునేవారు తప్పక ఏంటంటే కనుక ప్రయత్నించండి. ప్రయత్నించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. ఆవాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందండి. ఈ పరిహారం జరగదు, ఈ పరిహారం అవ్వదు, ఈ పరిహారం వల్ల ఇబ్బంది కలుగుతుంది, అలా ఏముండదన్నమాట. మీరు ఏది చెయ్యండి మీకు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఆవాలకు కూడా ఇంత పవర్ ఉంటుందా అని మీరు ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట. ఆవాలు అందరికీ దొరుకుతాయి, అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసేసుకుని పరిహారం చేయటం వల్ల రెట్టింపు ఫలితంతో పాటు మన జీవితం మారుతుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇంటికి కూడా ఏంటంటే కొంతమంది ఆవాలతో దిష్టి తీస్తారండి. ఆవాలతో దిష్టి తీయటం వల్ల తొందరగా తొలగిపోతుందని భావిస్తూ ఉంటారు. చాలామంది కూడా అంటే ఈ సాధువులు మునులు ఉంటారు కదా, వాళ్ళు ఆవాలతోనే దిష్టి తీస్తారనమాట ఇంటికి. అలా తీసేసి ఆవాలను ఏంటంటే అందరు తొక్కే ప్రదేశంలోనే వేస్తారు, కానీ మనం అలా చేయకుండా ఒక చెట్టు మొదట్లో కూడా వేసేసుకోవచ్చు. అలా కూడా మన ఇంటి ఎదుగుదల ఆగిపోతుంది, మన ఇంటిపై ఏడుపు ఉంటుంది కదా, అది పోవటానికి అవకాశం ఉంటుంది. జనఘోష నరఘోషతో పాటు భూత పేత పిశాసాల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే ప్రయత్నించేసుకోండి, సరిపోతుంది.